నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఇవాళ మా నిజామాబాద్ ఎన్నికలకు ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యే గాంధీ గారిని పంపడం జరిగింది. మరి ఈ గాంధీ గారు ఎవరు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పిఎస్సి చైర్మన్ వచ్చి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇచ్చింది. ఈయన పార్టీ మారలేదు, ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని క్లీన్ చీట్ ఇచ్చింది. మరి ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఎట్లా వస్తుంది? దానికి బాజాప్తా గాంధీ భవన్ నుంచే మీరు ఇలా లెటర్ ఇచ్చి పంపించి ఒక పక్క సంజయ్ గారు జగిత్యాల ఎమ్మెల్యే సీఎం గారి ఆధ్వర్యంలో చేరినటువంటి వ్యక్తికి స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇస్తారు. ఇవాళ గాంధీ గారికి స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అన్నా ఆయన వెనక్కి తీసేసుకోవాలి, లేదంటే స్పీకర్ గారు అన్నా చిత్తశుద్ధి ఉంటే మీకు ఏమాత్రం మీ రాహుల్ గాంధీ గారు పట్టుకొని తిరిగే రాజ్యాంగం మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా దయచేసి వేటు వేయండి గాంధీ గారి మీద. మీరు ఈ రెండు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని రెండు కూడా కర్రుగాల్చి వాత పెడతారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.